గైస్ ఈ రోజు వీడియోలో నేను మీకు మీరు ట్రేడింగ్ చేయడం కోసం 30 డేస్ రోడ్ మ్యాప్ లాగైతే ఇవ్వబోతున్నా. సో మీరు ఈ 30 డేస్ నేను చెప్పిన విధంగా ఈ ప్లానింగ్ తో మీరు ఫాలో అయినారనుకోండి, మీరు ఇప్పటి వరకు ఎంతైతే లాస్ అయినారో ఆ లాస్ అమౌంట్ ని మీరు రికవర్ చేసుకోవచ్చు. అండ్ మీరు 30 డేస్ లని మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అనేది అవ్వచ్చు అన్నట్టు. సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. అండ్ నేను కూడా ఎట్లా ఫాలో అవుతానో చెప్తా మీకు. సో ఈ విధంగా ఫాలో అయితే మీకే అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుందో. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక వైట్ పేజ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో దీంతోనే మీకు డ్రా చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మీరు మీ క్యాపిటల్ ఎంత ఉండని, మీ క్యాపిటల్ 1000 కానీ 10,000 కానీ 1 lakh కానీ ఎంతన్నా సరే ఉండని. క్యాపిటల్ అంటే మీ దగ్గర మీ అకౌంట్లో ఎంతైతే అమౌంట్ ఉందో దానికి మనం క్యాపిటల్ అంటామని తెలుసు కదా మీకు. సో అది మీకు 1000 ఉండని, 10,000 కానీ లేదంటే 1 lakh కానీ, దాంట్లో మీరు వన్ డేలో ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? వన్ డేలో మీరు 1 తీసుకోవాలనుకుంటున్నారా లేదంటే 2 తీసుకోవాలనుకుంటున్నారా, మీరు డిసైడ్ అయితే అయిపోండి. నేనేం చెప్తా అంటే మీరు వన్ డేలో 1 లేదా 2 ట్రేడ్స్ అనేవి చేయండి. దానికన్నా ఎక్కువ అస్సలు చేయకండి. 1 ట్రేడ్ లేదా 2 ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ లో మనకు ప్రాఫిట్ దొరికేసిందంటే ఓకే, క్లోజ్. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ లో లాస్ అయిందనుకుంటే మనము ఒక సెకండ్ ట్రేడ్ కూడా చేస్తాం. ఒకవేళ సెకండ్ ట్రేడ్ లో కూడా లాస్ అయితే అయిపోయింది అనుకోండి, ఆ రోజు క్లోజ్ గైస్. సరేనా? సో అండ్ 1 ట్రేడ్ లో మనం ఎంత తీసుకోవాలి? జస్ట్ 2% రిస్క్ అనేది తీసుకోవాలి. మీ క్యాపిటల్ ఎంత అన్నా కానీ, క్యాపిటల్ 1 lakh కానీ 10,000 కానీ 50,000 కానీ, మీ క్యాపిటల్ ఎంత ఉందో దాంట్లో మీరు జస్ట్ 2% అనేది రిస్క్ అనేది తీసుకోండి 1 ట్రేడ్ లో. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా క్యాపిటల్ వచ్చేసి 1 lakh గైస్. ఎగ్జాంపుల్, నేను 1 lakh తోని ట్రేడ్ అనేది చేస్తున్నా అనుకుందాం. సరేనా? నేను కానీ మీరు కానీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక 1 lakh రూపీస్ తోని ఈ మంత్ లో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసినారు అని అనుకుందాం. సో నేను మీకు ఏం చెప్పినా, వన్ డేలో 1 ట్రేడ్ లేదా 2 ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ మీకు ప్రాఫిట్ వెళ్ళిపోయింది అనుకుంటే సింపుల్ గా ఆ రోజు క్లోజ్. ఒకవేళ అది లాస్ అయింది అనుకుంటే నెక్స్ట్ ట్రేడ్ ఒకటి చేయాలి. ఒకవేళ అది కూడా లాస్ అయిపోయింది అనుకుంటే క్లోజ్ గైస్. సరేనా? ఓకే. సో 1 ట్రేడ్ లో మీకు జస్ట్ 2% అనేది రిస్క్ అనేది తీసుకోవాలి. ఓకే. అండ్ మీకు స్ట్రాటజీ కూడా చెప్తా, ఏ స్ట్రాటజీ యూస్ చేస్తే బెటర్గా ఉంటుందో అనేది. ఓకేనా? సో పర్సనల్ గా నా స్ట్రాటజీ చూపిస్తా చూడండి. నేను ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తా అనేది చూపిస్తా. నేను ఫిబొనాచి స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తా. చాలా యాక్యురేట్ స్ట్రాటజీ గైస్ ఇది ఫిబొనాచి అనేది. ఓకేనా? సో మనకు మినిమం దొరికితే 1:3 దొరుకుతుంది ఫస్ట్ ట్రేడ్ లో. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయితే సెకండ్ ట్రేడ్ లో 1:4 అనేది దొరుకుతుంది. ఓకేనా? మీకు నెక్స్ట్ ట్రేడ్ వెళ్ళింది అనుకోండి, సెకండ్ ట్రేడ్ మీకు 1:4 దొరుకుతుంది కదా. ఫస్ట్ ట్రేడ్ యొక్క లాస్ కూడా మీరు రికవర్ అనేది అయిపోతుంది. ఓకేనా? ఏదో నేను మీకు ర్యాండమ్ గా చెప్తాలే, మీకు లాజికల్ గా చెప్తా చూడండి. అండ్ ఈ స్ట్రాటజీ పైన కూడా మీకు కంప్లీట్ గా కోర్స్ అనేది లాంచ్ చేసిన. బట్ మీకు నా స్ట్రాటజీ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే ఇస్తా. ఆ కోర్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే ఇస్తా. ఎట్లా ఇస్తానో మీకు చెప్తా. ముందుకు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా అయితే చూడండి. సరేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటుంది. మీకు 1 రూపీ కూడా పెట్టే అవసరం లేదు. సింపుల్ చూడండి. ఇక్కడ నేను ఒక ట్రేడ్ అనేది తీసుకుని ఈ విధంగా నేను నా హైటులో నేను ఫిబ్ అయితే డ్రా చేసుకోగానే ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.5 జోన్ దగ్గర నేను ఒక ఎంట్రీ అనేది తీసుకుంటా. అంటే మార్కెట్ ఈ విధంగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది అనగానే నేను 0.5 దగ్గర ఒక లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని పెట్టుకుంటా. స్టాప్ లాస్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ లో 0.5 జోన్ దగ్గర నేను 1:3 పెట్టేసుకుంటా. స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఏదైతే 61 ఇది ఏదైతే ఈ లెవెల్ ఉందో దీనికన్నా కొంచెం పైన పెట్టుకుంటా. ఇక్కడికి వెళ్ళి నాకు 1:3 వెళ్ళాలని. ఓకేనా? చూసుకోవచ్చు. ఈ ట్రేడ్ లో నాకు 1:3 టార్గెట్ అనేది వెళ్ళిపోయింది. అంటే 2,000 రూపీస్ రిస్క్, 6,000 రూపీస్ నేను టార్గెట్ అనేది పెట్టేసుకున్నా. టార్గెట్ వచ్చేసి బుక్ అయిపోయింది ఫస్ట్ ట్రేడ్ లో. ఓకేనా? సో ప్రాఫిట్ బుక్ అయిపోయినాక ఇంకా నేను ట్రేడ్ చెయ్య. వన్ డేలో నాకు సెటప్ దొరికినప్పుడు ఒకటే ట్రేడ్ తీసుకుంటా అన్నట్టు. ఓకేనా? చూసుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ అనేది బుక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సెటప్ కోసం వెయిట్ చేస్తా. ఆ రోజు వెయిట్ చేయ, నెక్స్ట్ డే నేను 15 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి తీసుకుంటా గైస్ ఇది. ఓకేనా? మనకు ఒక్కొక్క సెటప్ కనిపించడానికి మినిమం 1 డే 2 డేస్ అట్లా టైం పడుతుంది. దాంతో మనకు ఓవర్ ట్రేడింగ్ కూడా ఎక్కువ అవ్వదు అన్నట్టు. సరేనా? ఇది నెక్స్ట్ డే మనది. నెక్స్ట్ డే యాక్చువల్లీ ఇది నిన్నటి ట్రేడ్ ఇది చూడండి. మళ్ళీ ఇక్కడ వరకు మనకు ఒక లో ఫామ్ అయింది. ఇక్కడికి వెళ్ళి రివర్సల్ వచ్చిందా? రివర్సల్ వచ్చినాక నేను ఏమైనా 0.5 దగ్గర నేను ఒక ట్రేడ్ తీసుకుంటా. బట్ ఇది ఏమైంది? ఇది స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఈ స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత? నాకు దీంట్లో 2,000 రూపీస్ లాస్ అయింది. ఓకే. సో అదే విధంగా ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే నెక్స్ట్ ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకుంటా అంటే 6178 ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ లోపు మధ్యలోకి రాగానే ఇక్కడ కూడా ఒక ట్రేడ్ అనేది తీసుకుంటా గైస్. బట్ ఇక్కడ చూడండి, ఈ ట్రేడ్ కూడా మనకు స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని నేను ఇంకా ఆపేసిన అన్నట్టు. వన్ డేలో 2 ట్రేడ్స్ ఓన్లీ.
ఒకవేళ ఇది దొరికితే మాత్రం 1:4 దొరుకుతుండే. ఇది ఏదైతే లాస్ అయిందో అది కూడా మనకు రికవర్ అనేది అయితుంది అన్నట్టు. బట్ నా ఇక్కడ ఎగ్జాక్ట్లీ నా స్టాప్ లాస్ హిట్ చేసి దెన్ ఇక్కడికి వెళ్ళి ఎంత మంచిగా ఫాలింగ్ అవుతుందో చూడండి, చూసుకోవచ్చు. దగ్గర దగ్గర ఇది ఎంత వచ్చింది ఇప్పుడు మీకు చూపిస్తా. దగ్గర దగ్గర ఇది నా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా కంటిన్యూ అయితే చూడండి, దగ్గర దగ్గర 1:3 వరకు మూవ్ అయింది. బట్ నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు పెట్టేసుకుంటా 1:4 లాగా. బట్ ఇది స్టాప్ లాస్ హిట్ అయింది కదా, స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని నేను ఓవర్ ట్రేడింగ్ అనేది చెయ్య. 1 డేలో నా సెటప్ కనిపించినప్పుడు అంతే గైస్ 2 ట్రేడ్స్ అనేవి తీసుకుంటా. సో దీంతోని నాకు ఏమైతుంది అంటే చూడండి, నాకు దొరికితే 6,000 దొరుకుతుంది ఫస్ట్ ట్రేడ్ లో. ఇక్కడ 6,000 దొరికిందా, ఓకే బుక్ చేసుకున్నా, ఇంకా బయటికి వచ్చేసిన, ఇంకా ట్రేడ్ చేయాలి. దాని తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ అగైన్ నాకు సెటప్ కనిపించింది 1:3 ట్రేడ్ తీసుకున్నా. బట్ ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ 2,000 రూపీస్ నాకు లాస్ అనేది అయిందా, ఓకే. దాని తర్వాత నా గోల్డెన్ జోన్ దగ్గర ఒక ఎంట్రీ తీసుకున్న 1:4. ఇక్కడ దొరికితే మాత్రం 8,000 ప్రాఫిట్ వెళ్తుంది. ఇది ఏదైతే లాస్ అయిందో ఇది కూడా దీంట్లో రికవర్ అనేది అయిపోతుంది అన్నట్టు. సో ఒకవేళ ఇది కూడా నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకోండి, ఎంత 4,000 రూపీస్ మనం లాస్ లో అయితే ఉంటాం. దట్స్ ఇట్. లాస్ చేసుకున్నాం కదా అని ఇంకా క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే మనము ట్రేడింగ్ అనేది గైస్ టోటల్ గా ఒక ప్రాబబిలిటీ గేమ్ గైస్. అర్థమవుతుంది కదా, మనకు ప్రతి ట్రేడ్ వెళ్తుందని మనకు నమ్మకం అనేది ఉండదు. బట్ ఇక్కడ చూసుకుంటే స్టిల్ నేను అగైన్ ఇక్కడ లాస్ అయితే లేను, ఎందుకంటే ఇక్కడ నేను 6,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసిన కాబట్టి ఈ 6,000 లకి వెళ్ళి నాకు ఈ 2 ట్రేడ్స్ లో 2,000 పోయినా 4,000 లాస్ అయినా సరే నేను స్టిల్ 2,000 ఇంకా ప్రాఫిట్ లోనే ఉన్నా అన్నట్టు. ఇదే విధంగా గైస్ నేను 10 డేస్ కంటిన్యూ అనేది చేస్తా. అర్థమైందా? ఇగో ఇది 1 డే, ఇది డే 1, ఇది డే 2, ఓకేనా. ఇలానే డే 3, డే 4, డే 5 ఇదే విధంగా నేను కంటిన్యూ అనేది చేస్తా. ఈ 10 డేస్ లో గైస్ జస్ట్ నేను ఒక 4 డేస్ కూడా వెళ్ళినాయి అనుకోండి, 4 డేస్ కూడా నాకు ప్రాఫిట్ వెళ్ళినాయి అనుకోండి, ఎంత జస్ట్ 1:3 పెట్టుకుంటే ఎంత గైస్ చూడండి, 2,000 రూపీస్ మనము రిస్క్ అనేది తీసుకుంటున్నాం. 1:3 మినిమం జస్ట్ 1:3 తోని పెట్టుకుందాం. 1:3 తోని నేను ఎన్ని డేస్, ఒక 4 డేస్ వెళ్ళినా అనుకోండి, 6,000 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, ఇది 24,000 రూపీస్ మనము ప్రాఫిట్ అమౌంట్ అన్నట్టు. ఇది 24,000 రూపీస్ మన ప్రాఫిట్ అమౌంట్ 10 డేస్ గురించి చెప్తున్నా జస్ట్ ఇది నేను, ఓకేనా. సో లాసెస్ ఎన్ని డేస్ చేసినాం మనము, 6 డేస్ లాసెస్ చేసినాం. 4 డేస్ ప్రాఫిట్ చేసినాం అంటే 6 డేస్ లాస్ చేస్తే ఎంత, 12,000 రూపీస్ మన లాస్ అమౌంట్, ఓకే. సో ఇప్పుడు మనము 24,000 లకి వెళ్ళి 12,000 తీసినా సరే, అయినా సరే మీరు 10 డేస్ లో 12,000 రూపీస్ మీరు ప్రాఫిట్ అనేది తీయొచ్చు. అంటే 12% అనేది మనకు రిటర్న్ అనేది వచ్చేసింది. ఇదే విధంగా మళ్ళీ మీరు ఇంకొక 10 డేస్ ఛాలెంజ్ పెట్టుకోండి, ఇంకొక 10 డేస్ ఛాలెంజ్ పెట్టుకోండి. 1 మంత్ లో 3 టైమ్స్ ఈ విధంగా మీరు 10 డేస్ ఛాలెంజెస్ అనేది పెట్టేసుకోండి. సో మీరు 12% చేసుకున్నా సరే, జస్ట్ 10% మీరు 10 డేస్ లో 10% అట్లా తీసినా సరే, మీరు ఎంత 30% రిటర్న్ అనేది 1 మంత్ లో రిటర్న్ అనేది తీస్తున్నారు అన్నట్టు. 30% కాకుండా జస్ట్ 20% కూడా తీసినారనుకోండి, మీరు టాప్ 1% ట్రేడర్లకు అయితే వస్తారన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. సో ఇది గైస్ ప్లానింగ్ అనేది, ఓకేనా. అండ్ మీకు ఈ ప్లానింగ్ ఫాలో అవ్వాలి అంటే జస్ట్ మీకు ఏంటంటే ఈ స్ట్రాటజీని అయితే మీరు నేర్చుకోండి. ఇది నా పర్సనల్ స్ట్రాటజీ, ఫిబొనాచి స్ట్రాటజీ. దీనిపైన నేను కంప్లీట్ గా కోర్స్ అనేది లాంచ్ చేసిన అని చెప్పిన కదా, మీకు ఆ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తా. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్లా దొరుకుతుంది అంటే చూడండి, సింపుల్ గైస్. ఇది వచ్చేసి మన డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, ఇది మన ఇండియన్ ప్లాట్ఫామ్. సో నేను ఈ ప్లాట్ఫామ్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన. సో ఆ లింక్ తోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నేను ఇచ్చిన లింక్ తోని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు బ్రోకరేజ్లు కూడా 10% డిస్కౌంట్ అనేది దొరుకుతుంది, ఓకేనా. 10% డిస్కౌంట్ దొరుకుతుంది, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు నా లింక్ తో ఓపెన్ చేసుకున్నందుకు నేను కింద మీకు ఈ ఈ ప్లాట్ఫామ్ లింక్ కింద మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇచ్చిన గైస్. ఆ గూగుల్ ఫామ్ లో మీరు జస్ట్ మీ నేమ్ అండ్ మీరు ఏ నెంబర్ తోనైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ నెంబర్ అనేది ఇచ్చేయండి. అదే నెంబర్ కి నేను వాట్సాప్ కి ఈ కోర్స్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే సెండ్ చేసేస్తా గైస్, సరేనా. అదే నెంబర్ కి మీకు వాట్సాప్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కోర్స్ అనేది సెండ్ అనేది చేసేస్తా గైస్. సో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కోర్స్ కూడా దొరుకుతుంది. ఇది నా పర్సనల్ స్ట్రాటజీ. 1 అవర్ లెక్చర్ ఉండే, 1 అవర్ లెక్చర్ ఇచ్చిన, దాంట్లో ఎట్లా యూజ్ చేయాలి ప్రతి ఒక్క పాయింట్ అనేది కవర్ చేసిన, ఓకే. ఆ స్ట్రాటజీ ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు ఒక 0.5 దగ్గర ఒక ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ 0.5 దగ్గర స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటే ఒకటి గోల్డెన్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. నేను ఆ కోర్స్ లో కంప్లీట్ గా చెప్పినా మీకు అర్థమైపోతుంది ట్రేడ్ ఎట్లా తీసుకోవాలనేది, సరేనా. అండ్ మీ క్యాపిటల్ ఎంతన్నా కానీ గైస్, ఎంతన్నా ఉండని, మీరు 10,000 కానీ 1 lakh ఉండని మీ క్యాపిటల్, లేదంటే 50,000 తోని మీరు చేస్తుండని, మీరు జస్ట్ 1 ట్రేడ్ లో 2% రిస్క్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 1 lakh లో 2% అంటే ఎంత, 2,000 రూపీస్.
10,000లో 2% అంటే ఎంత? రూ. 200. ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకొని 1 ట్రేడ్‌లో ఆ విధంగా మీరు రిస్క్ అనేది తీసుకోండి. నేను 2% రిస్క్ అనేది తీసుకోమని ఎందుకు చెప్తున్నా అంటే చూడండి ట్రేడర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మనము 10 డేస్ 10 ట్రేడ్స్ అనేవి చేసినామనుకోండి. ఓన్లీ 0.5 జోన్ దగ్గరనే తీసుకున్నాం. గోల్డెన్ జోన్ దగ్గర కూడా తీసుకోలేం. ఓన్లీ 0.5 జోన్ దగ్గరనే తీసుకున్నాం. 10 డేస్‌లో మనం 10కి 10 ట్రేడ్స్ కూడా లాస్ అయినామనుకోండి. 10 డేస్‌లో ఒక్కొక్కసారి అయితది. ప్రాబబిలిటీ గేమ్ గాబట్టి ఇది. మనకేమైనా లైక్ ఏమన్నా ఉంటది గదా! శని అని ఏమన్నా ఆ రోజు ఉంటే 10 డేస్‌లో 10 ట్రేడ్స్ గూడా మనం లాస్ అయినామనుకోండి. సో, ఒక్కొక్క ట్రేడ్‌లో రూ. 2,000 రిస్క్ తీసుకుంటున్నాను నేను గాబట్టి, సో, 10 డేస్‌లో 10 ట్రేడ్స్ అంటే నాకెంత? రూ. 20,000 నేను లాస్ అయితే ఉంటా అన్నట్టు. మీరు ముందే డిసైడ్ అయిపోవాలి. నేను మార్కెట్‌కి 20,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నానా? లేనా అని. మీరు ఓకే. 20,000 ఇవ్వనికి రెడీగా ఉన్నా అంటే మీరు 1,00,000తోని చేయండి. ఓకేనా? లేదు 20% 20,000 అంటే నాకు పెద్ద అమౌంట్ లాస్ అయితే నాకు స్ట్రెస్ అయిపోతదనుకుంటే మీరు జస్ట్ 10,000తోని చేయండి. 10,000లో మనకు 20% అంటే ఎంత? రూ. 2,000. ఆ 10 డేస్‌లో మీరు రూ. 2,000 లాస్ ఇవ్వనికి రెడీ ఉన్నారా? లేరా? అనేది మీరు డిసైడ్ అయిపోండి. యెస్ 2,000 పోతే పోనీ బట్ నేను 10 డేస్ ప్రాపర్ ప్లానింగ్‌తోని చేస్తా అనుకుంటే మీరు జస్ట్ 10,000తోనే స్టార్ట్ చేయండి. అర్థమైతుంది గదా! అండ్ మీకు ఇంకోటి చెప్తున్నా చూడండి. మీరు 10 డేస్‌లో ఓన్లీ 3-4 డేసే ప్రాఫిట్ తీయొచ్చు గైస్. 10 డేస్‌లో మన స్ట్రాటజీ బట్టి ఓన్లీ 3 లేదా 4 ట్రేడ్స్ అనేవి ఎళ్తాయి. అది గూడా 1:3 తోనే ఎళ్తాయి. ఓకేనా? 1:3 గాని, 1:4 గాని ఎళ్తాయి మీకు. ఓకేనా? 3 ట్రేడ్స్ ఎళ్ళినా సరే మీరు ఎట్ ది ఎండ్ ప్రాఫిట్‌లోనే ఉంటారన్నట్టు కాలిక్యులేట్ చేసుకోండి మీరు కావాలంటే. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి 10 డేస్‌లో నేను ఉండేదెంత? 3 ట్రేడ్స్ కావాలి అని మీరు డిసైడ్ అయిపోని 7 ట్రేడ్స్ నేను లాస్ అయితా అని ముందే డిసైడ్ అయిపోవాలి మనము. 7 ట్రేడ్స్ ఎట్లకెళ్ళి లాస్ అవ్వాల్సిందే 2,000తోని అని మీరు డిసైడ్ అయిపోతే మీకు స్ట్రెస్ అనేది ఉండదన్నట్టు. ఎందుకంటే మీరు కంటిన్యూయస్‌గా 4 టైమ్స్ కూడా లాస్ అయినారు అనుకోండి మీకేమనిపిస్తదంటే, బ్రో ఏదో స్ట్రాటజీ చెప్పిండు మాటి మాటికి ఊకే లాస్ అయితుంది కదా! అని మీరు మళ్ళీ ఏదైతే పాత మీరు ఎట్లయితే నడిచినారో మళ్ళీ అదే రూట్‌కి పోతారు. మీరు అట్లా చేస్తే మీరు ఎప్పుడు ప్రాఫిటబుల్ ట్రేడర్ అనేది అవ్వలేరు. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే ప్రాఫిట్ కోసం ట్రేడ్ చేయొద్దు. లాస్ కోసం ట్రేడ్ చేయాలి. అంటే మీకిప్పుడు డౌట్ రావచ్చు. ఏంది బ్రో లాస్ కోసం ట్రేడ్ చేయాలి అంటున్నామని. యెస్ గైస్ మనకెందుకంటే ఇక్కడ ప్రాబబిలిటీ గేమ్ గాబట్టి ఇప్పుడు నేను ఒక ట్రేడ్ ప్లేస్ చేసినా అనుకోండి. ఈ ట్రేడ్‌లో నాకు ప్రాఫిట్ ఎళ్తదని గ్యారంటీ అనేది ఉండదు. లాస్ ఎళ్తదని గూడా గ్యారంటీ అనేది ఉండదు. అందుకోసం మనం ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఓకే. ఈ ట్రేడ్‌లో నాకు లాస్ అయితదని ముందే యాక్సెప్ట్ అనేది చేసేయాలి మనము. ఓకేనా? ఆ 10 డేస్‌లో జస్ట్ నేను 3 ట్రేడ్స్ ఎళ్తాయని ముందే యాక్సెప్ట్ చేసుకొని మీరు ట్రేడ్ చేస్తే మాత్రం మీకు ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు. మీరు ఒక ప్రాపర్‌గా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగైతే మీరు మీ జర్నీని అయితే స్టార్ట్ అనేది చేయొచ్చు గైస్. ఓకేనా? సో, ఇది గైస్ ఐ హోప్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా 1 డేలో మీరు 2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. అండ్ 1 ట్రేడ్‌లో మీరు 2% కన్నా ఎక్కువ రిస్క్ అనేది తీసుకోవద్దు. దట్స్ ఇట్ గైస్. మీ ఎంతన్నా క్యాపిటల్ ఉండండి. ఆ క్యాపిటల్‌లో 2% కన్నా ఎక్కువ రిస్క్ అనేది తీసుకోవద్దు గైస్ మీరు. ఓకేనా? అండ్ ఈ పర్సనల్ నా ఫిబొనాచి స్ట్రాటజీ ఈ కోర్స్ మీకు కావాలనుకుంటే చెప్పినా కదా! డిస్క్రిప్షన్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్ యొక్క లింక్ అనేది ఇచ్చిన. ఓపెన్ చేసుకొని కంప్లీట్‌గా కేవైసీ అదంతా చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద గూగుల్ ఫార్మ్ లింక్ ఉంటది. గూగుల్ ఫార్మ్‌లో మీ నేమ్ అండ్ మీరు ఏ నంబర్‌తోనైతే మీరు దీంట్లో డెల్టా ఎక్స్‌చేంజ్‌లో అకౌంట్ ఓపెన్ చేసినారో ఆ నంబర్ ఇచ్చేయండి. నేను ఆ నంబర్ చెక్ చేస్తా. ప్రాపర్‌గా మీరు అకౌంట్ ఓపెన్ చేసినారా లేదా? ఓపెన్ చేసిన వాళ్ళకే నేను ఆ కోర్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయితే ఇస్తా అన్నట్టు గైస్. ఓకే. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.